భార్యాభర్తల మధ్య విభేదాలు వచ్చి ఇద్దరు విడిపోయి విడాకులు తీసుకోవాలనుకుంటే ఇండియాలో ఉంటే యాస్ట్రీస్ గా నేరుగా కోర్టులో విడాకులు అప్లై చేస్తారు. కానీ ఇతర దేశాల్లో ఉంటాయి. విదేశాల్లో ఉన్న వాళ్ళు ఒకవేళ అప్లై చేయాలంటే ఖచ్చితంగా ఇండియాలో పెళ్లి చేసుకున్న వాళ్ళు తిరిగి ఇక్కడే విడాకులను అప్లై చేయాలా, లేదంటే అక్కడి నుండే విడాకులను అప్లై చేయడానికి ఛాన్స్ ఉంటుంది? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ వీడియోలో. మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ పూజారి నాగేశ్వరరావు. సరే, ఏంటి అక్కడి నుంచి అప్లై చేసుకునే ఛాన్స్ ఉంటుంది? ఒకవేళ ఇండియాలో పెళ్లి కనుక ఇది ఇండియాలో పెళ్లి హిందూ మ్యారేజ్ ప్రకారమైతే అయ్యి వాళ్ళు ఫారిన్ లో నివసిస్తూ ఉంటే వాళ్ళకి అక్కడ అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది, ఇక్కడ అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. రెండు చోట్ల విడాకులు తీసుకోవాలా? ఒక చోట తీసుకోవాలి, అదే రెండు చోట్ల తీసుకోవాలి. ఇక్కడ తీసుకోవాలి, అక్కడ తీసుకోవాలి. ఎందుకంటే ఏంటంటే మీరు ఫారిన్ లో తీసుకునే డిగ్రీ ఉంటుంది కదా, ఆ డిగ్రీని మళ్ళీ ఇక్కడ తెచ్చి మళ్ళీ కోర్టులో వేసుకోవాలి. వేసుకొని నేను ఫారిన్ లో డిగ్రీ తీసుకున్నా, మళ్ళీ దీన్ని అమలుపరచండి అని చెప్పి ఇక్కడ వేసుకోవాలి. మళ్ళీ అదంతా ఒక పెద్ద తత్వం. అంటే వాళ్ళ ప్రెసెన్స్ తోనైనా ఇక్కడ చేయాల్సింది? వాళ్ళు లేకుండా చేయొచ్చు. ఓకే. కానీ మళ్ళీ నువ్వు అక్కడ డైవర్స్ తీసుకున్నావు, మళ్ళీ డిగ్రీ తెచ్చి మళ్ళీ ఇక్కడ కోర్టులో వేసుకోవాల్సిందే కదా. ఓకే, మరి అక్కడ డిగ్రీ తెచ్చి మరి ఇక్కడ కోర్టులో వేసుకొని మళ్ళీ ఈ కోర్టు ప్రక్రియ అంతా చేసే బదులు ఇక్కడ డైవర్స్ తీసుకున్నావు అనుకో, ఈ డిగ్రీ తీసుకుని అక్కడ నార్మల్ ఇచ్చేస్తే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. అది ఈజీ అవుతుంది. అది ఈజీగా అక్కడ యాక్సెప్ట్ పర్లేదు. ఇంకా నీకు అంటే మ్యారేజ్ ఇక్కడ చేసుకున్నారు, మ్యారేజ్ ఇక్కడ చేసుకున్నాము, హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం జరిగింది కాబట్టి ఈ గవర్నమెంట్ క్యాన్సిల్ చేసిన మ్యారేజ్ ని అక్కడ చట్టాలు గుర్తిస్తాయి. అక్కడ మ్యారేజ్ చేసుకుంటే అక్కడ అప్లై చేసుకోవాలి, మళ్ళీ ఇక్కడ అప్లై చేసుకోలేదు. ఓకే, అక్కడ మ్యారేజ్ చేసుకుంటే అక్కడ అప్లై చేసుకోవాలి. ఎందుకంటే మ్యారేజ్ సర్టిఫికేట్ అక్కడ తీస్తారు కాబట్టి దాన్ని క్యాన్సిల్ చేసే అధికారం అక్కడే ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతుంది బాగా. ఏమని అంటే ఇండియాలో అప్లై చేసుకోవాలా, వాళ్ళు ఉన్న ప్లేస్ లో అప్లై చేసుకోవాలా అనేది ఎన్ఆర్ఐలు బాగా కన్ఫ్యూజ్ అవుతారు. బీయింగ్ ఏ డైవర్స్ అడ్వకేట్ అండ్ అడ్వకేట్ కింద నేను ఏం చెప్తున్నా అంటే ఏంటంటే ఖచ్చితంగా సాధ్యమైనంత వరకు అక్కడ మీరు నివసించే ప్రదేశంలో ఏదైతే మీరు ఏ దేశంలో అయితే నివసిస్తున్నారో అక్కడ ఆస్తులకు సంబంధించిన గొడవలు లేకపోతే, సివిల్ మ్యాటర్స్ లేకుండా, భార్యాభర్తల మధ్యలో ఆస్తులకు సంబంధించిన గొడవలు లేకపోతే, క్లైమ్లు తక్కువ ఉన్న ఇండియాలో వేసుకోవడము వాళ్ళకి చాలా సేఫెస్ట్, ఈజియెస్ట్. అంటే ఆస్తులకు సంబంధించిన డిస్ప్యూట్స్ అంటే ఎలాంటివి? ఆస్తులకు సంబంధించిన డిస్ప్యూట్స్ అంటే ఇప్పుడు మనం అమెరికా తీసుకుందామండి. అమెరికా తీసుకుంటే ఏమవుతుంది, పెళ్ళైన తర్వాత భార్యాభర్తలు సంపాదిస్తుంటే ఖర్చులను తీసేసి సేవింగ్స్ సరిసగా పనిచేస్తారు. కొన్ని సందర్భాలలో పెళ్ళైన తర్వాత భార్య పని చేయటం లేదు, హౌస్ వైఫ్ ఉంటుంది, భర్త పని చేస్తుంటాడు. అప్పుడు డైవర్స్ అయినప్పుడు ఏంటంటే సమానమే అక్కడ. అంటే వైఫ్ కి పని చేయకున్నా కూడా అక్కడ ఆస్తుల మీద, సంపాదన మీద రైట్ ఉంటుంది. ఒకవేళ ఇదే మనం ఉల్టా చెప్తే అమ్మాయి పని చేస్తుంటది, హస్బెండ్ ఏమైనా ఖాళీ ఉన్నా అనుకో అమ్మాయి ఇవ్వాల్సి వస్తుంది ఇద్దరికి. సో ఇక్కడ ఏమైంది ప్రాబ్లం ఏమైందంటే ఏంటంటే వాళ్ళు ఓవర్ ద పీరియడ్స్ ఉంటారు కదా, ఒక 5, 6, 7 years ఉన్నప్పుడు సేవింగ్స్ అంటే బాగుంటాయి. సేవింగ్స్ లేకపోతే అక్కడ ఈ ఇష్యూనే లేదు. ఓవర్ ద పీరియడ్ ఉన్నప్పుడు వీళ్ళు ఆస్తులు కొనడం కానీ, కంపెనీ షేర్లు రావటం కానీ, ప్రాపర్టీస్ కొనడం కానీ, కంపెనీలలో షేర్లు వీళ్ళకు పెద్ద ఎత్తున అలాట్ చేస్తుంటారు. ఒక కంపెనీకి వీళ్ళు చాలా కాలం పనిచేస్తూ ఉంటే తర్వాత మీరు అన్నట్టు ఈ సేవింగ్స్ కూడా ఉంటుంటాయి. కాబట్టి అట్లాంటి విషయాలు ఉంటే అక్కడ ఆలోచించాల్సిన విషయం. అప్పుడు ఇండియాలో వేసుకోవాలా, అక్కడ వేసుకోవాలని ఆలోచించాలా. కానీ ఆస్తులకు సంబంధించి లేకపోతే డబ్బుకు సంబంధించి ఎటువంటి సంబంధం అంటే పెద్ద ఏం లేవు అన్నప్పుడు ఇండియాలో వేసుకోవడం అనేది చాలా తక్కువ. అంటే అడ్వకేట్ ని ఇక్కడ అడ్వకేట్ ని లోకల్ గా హైర్ చేసుకుంటే ఆ ప్రాసెస్ అంతా కూడా ఆయన అక్కడ అంటే జనరల్ ఏంటంటే మ్యాట్రిమోనియల్ కేసులలో వాళ్ళు రాకుండా, వాళ్ళు కంప్లైంట్ వాళ్ళ దేశంలోనే ఉండి వాళ్ళు రాకుండా ఇక్కడ కేసు నడిపించచ్చు. సో ఆ నడిపించే క్రమంలో ఏంటంటే వాళ్ళు ఒక జీపీఐ ఇవ్వాల్సి వస్తుంది. జీపీఐ అనేది ఎవరికి ఇస్తారు? ఇంట్లో వాళ్ళకి ఇస్తారు ఎక్కువ శాతం. ఏది ఫాదర్ కో, మదర్ కో, సిస్టర్ కో, బ్రదర్స్ కో, వీళ్ళకు చాలా దగ్గరలోకి ఇస్తారు. లేదంటే కొన్ని సందర్భాలు అడ్వకేట్ కూడా తీసుకోవచ్చు. ఎనీ పర్సన్ హూ కెన్ 18 సంవత్సరాల నుండి సౌండ్ నాలెడ్జ్ ఉన్న ఎవరైనా సరే వాళ్ళకి ఇవ్వచ్చు జీపీఏ. కానీ ఫ్యామిలీ కేసులలో అయితే మోస్ట్ ప్రిఫరబుల్ వాళ్ళ ఎవరైతే రిలేటివ్స్ కి వాల్యూ ఉంటుంది. సో ఇప్పుడు విదేశాల్లో ఉండేటువంటి చట్టాలన్నీ కూడా దేశానికి కూడా మారిపోతూ ఉంటాయి. అక్కడ ఉన్నటువంటి కోర్టుల వ్యవస్థలకు సంబంధించినటువంటి రూల్స్ అన్ని కూడా, అంటే అమెరికా కానీ, యూకే కానీ, సింగపూర్ కానీ, ఇలా అన్ని చాలా దేశాల్లో ఉంటాయి. గల్ఫ్ కంట్రీస్ లో కానీ చాలా దేశాల్లో ఉంటారు. అంటే పర్టికులర్ గా ఈ దేశానికి మారేటువంటి అవకాశం ఉందా, లేదంటే ప్రతి దేశానికి కూడా విదేశాలన్నిటి కూడా అదే చట్టం వర్తించే అవకాశం ఉంది? లేదు, అంటే దీంట్లో 2 అంశాలు ఉన్నాయి. మ్యాట్రిమోనియల్ ఇష్యూస్ అనేటివి ఏ దేశానికి సంబంధించి ఆ దేశానికే ఉంటాయి. ఇంకా గట్టిగా చెప్పాలంటే ఏంటంటే ఇప్పుడు అమెరికా తీసుకున్నాం అనుకోండి, 50 స్టేట్స్ ఉంటాయి. రాష్ట్రాన్ని బట్టి చట్టం ఉంటుంది. ఒక రాష్ట్రంలో ఒక తిరుగు ఉంటుంది, ఒక రాష్ట్రంలో
చైల్డ్ కస్టడీ ఒక తిరుగు ఉంటుంది, ఒక రాష్ట్రంలో ఆస్తులకు సంబంధించి ఒక తిరుగు ఉంటుంది, ఒక రాష్ట్రంలో అప్లై చేసుకోవట్లే ఇన్ని నెలలు ఉండాలి కంపల్సరీ, అట్లా వాళ్ళు రాష్ట్రాల వైజ్గా అక్కడ చట్టాలను మ్యాట్రిమోనియల్ ఇష్యూస్ అనేవి అక్కడ స్టేట్ లాస్ అవి, ఫెడరల్ లా కాదు. సో ఏ చట్టాలన్నా కూడా నేను చెప్పగలేదు ఏంటంటే మీకు కనుక ఫైనాన్షియల్ ఆబ్లిగేషన్స్ లేవు మీరు నివసించే దేశంలో అంటే ఖచ్చితంగా మీరు ఇండియాలో మాత్రమే కేసు వేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే అందరికి చెప్పేది ఏంటంటే చాలా మంది ఏమనుకుంటారంటే ఏంటంటే భారతదేశంలో చట్టాలు అనేటివి చాలా స్లోగా నడుస్తుంటాయి, కోర్టులు పనిచేయవనో లేకపోతే ఏ రకరకాల మాట్లాడుతుంటారు. అట్లా ఏం లేదు. మన దగ్గర కూడా కొద్దిగా స్పీడప్ అయిపోయినాయి, టెక్నాలజీ పెరిగింది, లాలో టెక్నాలజీ కూడా యూజ్ చేస్తున్నారు. ఓకే, కేసు కూడా చాలా ఫాస్ట్ గా జరుగుతున్న సందర్భాలు చాలా ఉన్నాయి. సో అదే విధంగా ఇప్పుడు ఇక్కడ మొదటి పెళ్లికి సంబంధించి భార్యతో విడాకులు ఇవ్వకుండానే లేదంటే భర్తకు విడాకులు ఇవ్వకుండానే ఇక్కడ రెండో పెళ్లి చేసుకుంటే అది క్రైమ్ గా భావిస్తారు. అలా కాకుండా ఇప్పుడు విదేశాల్లో అక్కడ ఉండి ఇక్కడ పౌరసత్వం ఉండి అక్కడ ఉద్యోగం చేస్తూ అక్కడ రెండో పెళ్లి అక్కడ చేసుకుంటే, సో నేరుగా అక్కడ ఒకవేళ కంప్లైంట్ చేస్తే, అంటే ఫస్ట్ పెళ్లి ఇక్కడ ఇండియాలో చేసుకొని రెండో పెళ్లి అక్కడ వాళ్ళని లోకల్ గా ఉన్న వాళ్ళు చేసుకుంటే ఫాస్ట్ గా ఇమీడియట్ గా రెస్పాండ్ అవుతారా? ఎవరు? అక్కడ ఉన్నటువంటి చట్టాలు కానీ అక్కడ ఉన్న పోలీస్ స్టేషన్స్ కానీ కోర్టులు కానీ ఫాస్ట్ గా అంటే ఇప్పుడు ఒక రెండో పెళ్లి చేసుకోవడం వల్ల ఫాస్ట్ గా ఇమీడియట్ గా వాళ్ళు రెస్పాండ్ చేసేది ఉంటుంది. అంటే ఇక్కడ రెండో పెళ్లి అయిందా లేదా చెక్ చేసుకోవాలి. అక్కడ పెళ్లిలకు సంబంధించి పెద్ద పట్టించుకోరు అక్కడ. ఎందుకంటే అక్కడ మాక్సిమం నో ఫాల్ డైవర్స్ ఉంటుంది. అంటే డైవర్స్ ప్రాసెస్ అనేది చాలా సరళతరం చేసింది అక్కడ, పెద్ద పట్టించుకోవాల్సినంత అదేముండదు. ఎవరికోరినా ఇచ్చేస్తారు పెద్ద. అక్కడ నీకు ఫారిన్ కంట్రీస్ లో అంటే అమెరికాలో డైవర్స్ అనే ప్రక్రియ అనేది చాలా ఈజీ. ఈ ఆస్తుల పంపకాలే కొద్దిగా కష్టమవుతుంటుంది. ఓకే, నువ్వు ఇంత సంపాదించినావని అంత సంపాదించినావని సరైన డాక్యుమెంట్ ఇవ్వక వీళ్ళు పైసలు ఇండియా పంపించి ఇండియా ఆస్తులు కొని ఇట్లా కొద్దిగా క్లిష్టతరం. డైవర్స్ ప్రాసెస్ అనేది చాలా ఈజీ. డైవర్స్ ప్రాసెస్ అనేది చాలా ఈజీ. సో కాబట్టి అది ఎందుకు ఈజీ అంటే ఏంటంటే అక్కడ వాళ్ళకి ఈ ప్రాపర్టీ రైట్స్ ఉన్నాయి కాబట్టి ఒకవేళ ఎవరన్నా భార్యకు భర్తకు డైవర్స్ ఇవ్వాలనుకుంటే ప్రాపర్టీ రైట్ ఉంటుంది కాబట్టి కొద్దిగా భరోసా ఉంటుంది వాళ్ళకి. జనరల్గా చెప్పేది ఏంటంటే అంటే మొత్తం క్రోడీకరించి జనరల్గా చెప్పేది ఏంటంటే ఒక భర్త డైవర్స్ చేయాలని ఫిక్స్ అయితే అక్కడ ఆస్తుల సగం ఆటా ఇచ్చేస్తాను ఫిక్స్ అయితే చాలా ఈజీ. ఓకే, అట్లా. కానీ ఇండియాలో అట్లా సాధ్యం కాదు. ఇండియాలో నీకు ఆస్తులు వేరు డైవర్స్ వేరు అని చెప్తారు. ఇండియాలో ఏంటంటే మ్యారేజ్ ఈజే, మన దగ్గర పెళ్లి అనేది త్యాగం కాబట్టి లైఫ్ లో ఇంపార్టెంట్ చాప్టర్ కాబట్టి కొద్దిగా మన దగ్గర పెళ్లికి వాల్యూ ఉంటది కాబట్టి డైవోర్స్ మాక్సిమం కౌన్సిలింగ్ ఇచ్చి కలిపే ప్రయత్నాలు చేస్తారు. విడగొట్టాలన్నా కూడా కొద్దిగా టైం టేకింగ్ ప్రాసెస్, కొద్దిగా పెయిన్ఫుల్ కూడా ఉంటది కాబట్టి దానికి కంపల్సరీ ఎక్స్పర్ట్ ఉండాల్సిందే. ప్రొసీడింగ్స్ తెలిసిన టాప్ మోస్ట్ అడ్వకేట్ అనుకుంటే కేసులో ఆడుకుంటాడు స్ట్రెస్ లేకుండా.